హాయ్ వెల్కమ్ టు మహానగర్ నేను మిమాజ్ నంద్యాల ఏ సీజన్లోనూ పొలిటికల్ హిట్ తగ్గని జిల్లా ఇది. అందులోనూ ఇక్కడి టీడీపీలో అయితే ఆ డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుందని అందరూ అంటారు. ఈ జిల్లాలో ప్రత్యర్థి పార్టీ వైసీపీతో కంటే తెలుగుదేశంలోని గ్రూప్ వారే ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ పోరు బహిరంగమవుతూ అప్పుడప్పుడు వీధికెక్కుతూ ఉంటుంది కూడా. సో మరోసారి ఇదే తరహా రచ్చ మొదలై పార్టీ పరువు రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట ఇక్కడ తెలుగు తమ్ముళ్ళు. ఈ విడత కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవడంతో వ్యవహారం రక్తి కడుతుంది. తాజాగా నంద్యాలలో మంత్రులు వర్సెస్ భూమా ఫ్యామిలీగా మారిందట వ్యవహారం. రెండు గ్రూప్స్ మధ్య ప్రోటోకాల్ రగడ తెరపైకి వచ్చింది. నంద్యాల కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశానికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్థానంలో ఆమె సోదరుడు ఆళ్లగడ్డ టీడీపీ నేత భూమా విఖ్యాత్ రెడ్డి హాజరవడమే ఈ గొడవకి ప్రధాన కారణంగా తెలుస్తోంది. సో జిల్లా అభివృద్ధిపై కలెక్టర్తో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి ఇంకా ఫరూక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ మీటింగ్ కు జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఇంకా ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, గౌరు చరిత అటెండ్ అయ్యారు. కారణం ఏదన్నా కానీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మీటింగ్ కి రాకపోగా ఆమెకు బదులు తమ్ముడు విఖ్యాత్ రెడ్డి వచ్చారు. సరే, వచ్చిన వ్యక్తి మామూలుగా ఉన్నారా అంటే అది లేదు. ఎలాంటి ప్రోటోకాల్ లేకున్నా మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు వేదికపై కూర్చొని వివిధ అంశాలపై అధికారుల్ని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారట. ఇక్కడే మిగతా వాళ్ళకి మండిపోయిందట. సో అక్క రాకుంటే ఆమెకు బదులు తమ్ముడు రావడానికి ఇదేమన్నా కుటుంబ కార్యక్రమా లేక పేరంటమా, ఎలాంటి అధికారిక హోదా లేకుండా విఖ్యాత్ రెడ్డి వేదిక మీద కూర్చొని అధికారుల్ని ఎడాపెడా ఎలా ప్రశ్నిస్తారంటూ మంత్రులు సహా మిగతా నేతలంతా ఫైర్ అయిపోయారట. సో ఇదే విషయమై ముఖ్యమంత్రి ఆఫీసులో ఫిర్యాదు చేశారట మంత్రులు. అలాగే విఖ్యాత్ విషయమై జిల్లా కలెక్టర్ కూడా ఒకంత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఎపిసోడ్ మీద నిఘా వర్గాల సమాచారం కూడా సీఎంఓకు చేరినట్టు తెలుస్తుంది. సో నంద్యాల జిల్లా టీడీపీలో ఈ వాదం మొదటిది కాదు, చివరిది అంతకంటే కాదు అనే టాక్ టీడీపీ వర్గాల్లో నడుస్తుందని చాలా మంది చెప్తున్న పరిస్థితి నంద్యాలలో. సో అక్కడ మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు పొసగడం లేదన్నది బహిరంగంగా తెలిసిన విషయం. సో ఫరూక్ అఖిల మధ్య అనేక సందర్భాల్లో విభేదాలు వచ్చాయి. అయితే అవి ఎప్పుడు టీ కప్పులో తుఫాన్ల వస్తూ వెళ్ళిపోతుండేవి. కానీ ఇప్పుడు మాత్రం మ్యాటర్ డైరెక్ట్ గా సీఎంఓ దృష్టికి వెళ్లడంతో ఏం జరగబోతుందన్న ఉత్కంఠ పెరుగుతుంది జిల్లా రాజకీయ వర్గాల్లో. అంతకుముందు నంద్యాలలో అఖిలప్రియ టీడీపీ ఆఫీస్ ప్రారంభించినప్పుడు కూడా ఫరూక్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ నేతగా ఉన్న అఖిల నంద్యాలలో సొంతంగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం ఏంటని అప్పట్లో ప్రశ్నించారు ఫరూక్. అయితే టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తాను ఎక్కడికైనా వెళ్తానని, ఆళ్లగడ్డ నాదే, నంద్యాల నాదే అంటూ ఆమె కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు అప్పట్లో. సో అటు విజయ డైరీ వ్యవహారంలోనూ మంత్రులిద్దరికీ ఎమ్మెల్యేకి మధ్య విభేదాలు మామూలుగా లేవట. సో విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా మంత్రులు సహకరిస్తున్నారంటూ టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారట భూమా. సో ఇలా తరచూ టీడీపీలో అంతర్గత పోరు తరచూ ప్రత్యక్షంగా పరోక్షంగా బయటపడుతూనే ఉంది ఏదో రకంగా. అయితే తాజాగా మాత్రం అధికారిక సమావేశంలో ఎలాంటి హోదా లేని ఎమ్మెల్యే తమ్ముడు వచ్చి వేదిక మీద కూర్చోవడం, కలెక్టర్ కూడా హర్ట్ అవ్వడం లాంటి పరిణామాల మధ్య వివాదం ఏం మలుపు తిరుగుతుందన్న ఆసక్తి పెరుగుతుంది. సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.